బాబాయ్ 100 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయి? 10 సున్నాలు. లెక్క పెట్టుకో. నా బొంగు తీట పట్టిందా? మంచిగా అడుగు ఎన్ని సున్నాలని ఆన దొరుకుతాడు. అదే అంటారా ఎన్ని సున్నా అంటే 0000000. లెక్క పెట్టుకోవే ఎన్నని. ఆయన లెక్క పెట్టి నువ్వు చెప్పు కదా. వాళ్ళ మేనేజర్ చూసుకుంటారు అవన్నీ నా సున్నాలు. బొంగుల మేనేజర్ ఒక జోకర్ గాడు నవ్వు చూసు. ఏదైనా మాట్లాడితే పర్ఫెక్ట్ ఉండాలి బాబాయ్. నీ పర్ఫెక్ట్ గా చెప్తున్నా. మంత్రి విష్ణు మీద కేసు పెడతా, 100 కోట్లు వసూలు చేస్తా. ఒక్క వాళ్ళగా తింటాడు. నువ్వు తమాషగా డబ్బులు వసూలు చేస్తా గుంటూరు కారం పర్ఫెక్ట్ ఇచ్చిండు. నా బొంగుకు తీట పట్టినా నీకు సపోర్ట్ చేయడానికి కాదు. గుంటూరు కారంలో దిగినావు కానీ నువ్వు నాకు 10,000 తెంగిండు ఆయన. 5 కోట్లు ఇచ్చారంట. మాట్లాడే పద్ధతి చెప్తలేడు. ఎట్లా దాచినా చెప్తున్నాడు 5 కోట్లు ఇచ్చిండంట. మహేష్ బాబు 5 కోట్లు ఇచ్చిండంట. ఇన్కమ్ ట్యాక్స్ వస్తారు కదా భయ్యా, వాళ్ళు వచ్చేసి మొత్తం ఏడ దిగిపోతారు అని చెప్పేసి చెప్తలేడు. అందుకనే రోజు 90 దాగి వండుకుంటారు. ఇక బట్టి నువ్వు తాగుతావు నోట్లో పోయి కుక్కు వెనక పిల్లల మీద కూర్చుందనుకో చూసినా కనపడుతుంది. నాది చాలా క్రిమినల్ ఫ్రెండ్ బాబాయ్. అందుకనే భయం. ఏడ కుర్చీ తీసుకొని మాడపడదు అని, ఏడ కుర్చీ తీసుకొచ్చి మాడపడదు భయం అంటాను. అందుకనే అటువంటి కొడితే నాకు వచ్చేదేంద్రా ఏమో నా బొంగు పోషాను. అది దాగి నీ మీద వాడో ఈడు అని చెప్పేసి కోపం మీద ఏం ఒకటి బాగి మంచి మనిషి మంచి పని చేస్తాడు. ఒక చెట్టు